ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం రిటర్నింగ్ అధికారి, సహాయక రిటర్నింగ్ అధికారులను నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ని ఉపరాష్ట్రపతి ఎన్నిక 2025 కోసం రిటర్నింగ్ అధికారిగా నియమించింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, జగదీప్ ధన్కర్ రాజీనామా తర్వాత అన్యూహంగా రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి ఎవరిని ఎన్నుకుంటారన్న దానిపైన కూడా ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఈలోపు కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధం చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా రిటర్నింగ్ అధికారి మరియు సహాయక రిటర్నింగ్ అధికారిని కూడా నియమిస్తూ గెజిట్ రిలీజ్ చేయడం జరిగింది. రాజ్యసభ సెక్రటరీ జనరల్ని ఉపరాష్ట్రపతి ఎన్నిక 2025కు రిటర్నింగ్ అధికారిగా ఈసీ నియమించడం జరిగింది. గరిమా జైన్ సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. అదేవిధంగా విజయ్ కుమార్ డైరెక్టర్గా ఉన్నారు. ఈ ఇద్దరిని కూడా రాజ్యసభ కార్యాలయానికి సహాయక రిటర్నింగ్ అధికారులుగా కూడా ఈసీ నియమించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా గెజిట్ రిలీజ్ అయింది. అయితే ఉపరాష్ట్రపతి రాజీనామా తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికకు కొంత సమయం పడుతుంది అంటూ కూడా కొంత వార్తలు వచ్చాయి. అయితే బీజేపీ మాత్రం ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి త్వరగానే ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసే ఆలోచనలో ఉంది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎవరు ఊహించని వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఉండబోతున్నారన్న కొంత లీకులు కూడా వినపడుతున్నాయి. పూర్తిగా బీజేపీకి సంబంధించిన వ్యక్తే రానున్న ఈ యొక్క ఉపరాష్ట్ర ఎన్నికల్లో ఆయన ఉండబోతున్నారనేది కూడా కొంత సమాచారం అందుతుంది. కేవలం ఇంతకుముందుకు అలయన్స్ లో ఉన్న నేతలందరికీ కూడా ఉపరాష్ట్రపతికి సంబంధించిన పదవిని ఇచ్చారు. అయితే ఈసారి బీజేపీకి సంబంధించిన వ్యక్తే ఉపరాష్ట్రపతిగా ఉండబోతున్నాడన్న కొంత సమాచారం కూడా అందుతుంది. అయితే 1-2 నెలల్లోనే ఈ ఉపరాష్ట్ర ఎన్నికలు కూడా జరగబోతున్నాయనేది కూడా కొంత సమాచారం అందుతుంది. బలరాం, గోపి, అంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించేందుకు పగడ్బందీగా ఎటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి అనుకోవాలి? అయితే ఎన్డీఏ కూటమిలో ఉన్న నేతలకు కాకుండా కేవలం బీజేపీ నుంచి వచ్చే నేతకే ఈ యొక్క ఉపరాష్ట్ర పదవిని ఇవ్వాలనేది కూడా ఈసారి బీజేపీ ఆలోచనలో ఉంది. గత 2014 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కూటమి ఎవరైతే ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నారో ఆ భాగస్వామ్యంగా ఉన్న పార్టీలకే ఈ ఉపరాష్ట్రపతి పదవిని ఇస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో బీజేపీకి సంబంధించిన నేతకే ఇవ్వనున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో కసరత్తు అయితే చేస్తుంది. 1-2 నెలల్లోనే ఎన్నిక ఉండబోతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ గోపి.